శ్రీ దత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. కార్తవీర్యార్జునుని దత్త ఉపాసన. కార్తవీర్యార్జునుడు వెంటనే గురువైన గర్గముని వద్ద ముహూర్తమును నిర్ణయించుకుని తమ మంత్రి పురోహితాదులైన వారి దగ్గర శుభాశీస్సులను అందుకుని రాజ్య బాధ్యతలను వారికి అప్పగించి సహ్యాద్రి పర్వత ప్రాంతానికి బయలుదేరాడు. దత్త ఆశ్రమం చేరుకున్నాడు. నిరాడంబర వేషధారణలతో ఒంటరిగా పాదచారి అయి ఆశ్రమంలోనికి చేరుకున్నాడు. మణిశిలాపీఠంపై మదవతి మధుపాన గోష్ఠితో ఓలలాడుతున్న దత్తస్వామిని దర్శించాడు. గోత్రనామాదులు చెప్పుకుని సాష్టాంగ నమస్కారాలు చేశాడు. దత్తస్వామి ఒక వింతైన చిరునవ్వు విసిరారు. కార్తవీర్యుని మనస్సు కుదుటపడింది. స్వామి తన రాకను గమనించారని, అనుమతించారని సంతోషపడ్డాడు. తన జన్మ ధన్యమైనదని మురిసిపోయాడు. అలజడి తగ్గి, సంశయాలు తొలగి, మనస్సులో క్రమక్రమంగా ధైర్యం బయలుదేరింది. దత్తస్వామికి మరింత చేరువయ్యాడు. దత్తస్వామి పాదాలు తన సొట్ట చేతులతో ఒత్తుతూ నేలపై చతికిలబడి కూర్చున్నాడు. కొద్దిసేపటికి దత్తయోగి చేతిలో మధుపాత్ర ఖాళీ అవడంతో తానే లేచి వెళ్ళి మధువును నింపి తెచ్చాడు. బంగారు పళ్ళెరాలలో ఉన్న మధురమైన ఫలాలను, పదార్థాలను అదను కనిపెట్టి స్వామికి అందిస్తున్నాడు. క్రమక్రమంగా స్వామి దినచర్యలో, స్వామి పరిచారక గణంలో కార్తవీర్యుడు ఒక భాగస్వామి అయ్యాడు. ఉదయం ఫలపుష్పాదులను సమకూర్చడం, మధ్యాహ్నం చందనాదులు సిద్ధం చేయడం, సాయంకాలం మండపాలను వివిధ రకాల పూలమాలలతో అలంకరించడం, మిగతా పనులన్నింటినీ చేయడం వగైరా పనులన్నింటినీ తనే చేస్తున్నాడు. స్వామి వేళ తప్పకుండా భోజనం చేసేటట్టు సిద్ధం చేసి తానే దగ్గరుండి వడ్డిస్తూ కొసరి కొసరి తినిపిస్తూ ఉన్నాడు. స్వామివారి భుక్త శేషాన్ని కళ్ళకద్దుకుని భక్తితో తాను భుజిస్తున్నాడు. అవిటి చేతులతో ఇంత చేస్తుంటే స్వామి యొక్క పరిచారక గణం చూసి మిక్కిలి ఆశ్చర్యపోతున్నారు. స్వామి భక్తి అంటే ఇది కదా అని కొందరు మెచ్చుకుంటున్నారు. మనం ఏనాటి నుండో సేవ చేస్తున్నా, నిన్న మొన్న దగ్గరైన ఇతడు దత్తస్వామికి సన్నిహితుడు, ఆంతరంగికుడు అవుతున్నాడే అని మరికొందరు లోపల అసూయ కూడా పడుతున్నారు. సూటిపోటి మాటలను అంటున్నారు. కార్తవీర్యార్జునుడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా నిజమైన భక్తితో రేయింబవళ్ళు స్వామిని కంటికి రెప్పలా చూసుకుంటూ సేవలు చేస్తున్నాడు. నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒక రోజున దత్తస్వామి కూర్చున్న మణిశిలపై ఉన్న మెత్తటి పరుపులను అతడు సర్దుతున్నాడు. దత్తస్వామి పృష్ఠభాగం బాధ కలుగకుండా ఉండేందుకు వీలుగా, సుఖముగా కూర్చునేందుకు వీలుగా, సౌకర్యంగా ఉండేందుకు పడకను సర్దుతున్నాడు. ఆ సమయంలో దత్తస్వామి పృష్ఠభాగం నుండి అపాన వాయువు వెలువడింది. ఆ వాయువు నుండి పుట్టిన వేడికి కార్తవీర్యుని 2 లొట్ట చేతులు మాడిపోయాయి. ఓర్చుకోలేనంత బాధ కలిగింది. నొప్పి, మంట కలగడంతో గట్టిగా మూలిగాడు కార్తవీర్యుడు. బాధతో మెలికలు తిరుగుతూ కూర్చుండిపోయాడు. దత్తస్వామి కంగారుగా, అయ్యయ్యో ఎంత ప్రమాదం జరిగింది, కొండనాలికకు మందు వేస్తే ఉన్న నాలిక కూడా పోయినట్లయిందే, ఎవరో ఏదో చెబితే నన్ను సేవిస్తున్నావు, లొట్ట చేతులు బాగుపడతాయి అనుకున్నావు, చూసావా ఏమైందో, ఉన్న చేతులు కూడా ఊడిపోయాయి. ఇకనైనా కళ్ళు తెరువు. నీవు ఆశించినట్లు లేదా నీకు చెప్పినవారు అన్నట్లుగా నేనేమీ మహా దివ్యశక్తులు కలిగిన వాణ్ణి కాదు, సాధారణ తపస్విని. నిజానికి అది కూడా కాదు. నువ్వే చూస్తున్నావుగా నా దినచర్య. స్త్రీలోలుణ్ణి, ఎవరికీ అందని వాణ్ణి. నన్ను నమ్మి ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నావో చూడు. రాజకుమారుడివి, నీవు భోగభాగ్యములకు దూరమై ఇన్ని అవస్థలు పడుతున్నావు. ఓ వెర్రివాడా, తాగుబోతులని, తిరుగుబోతులని సేవిస్తే లొట్ట చేతులు బాగుపడతాయా? అయిందేదో అయ్యింది, ఇకనైనా వెళ్ళు, ఎవరినైనా శక్తిమంతుణ్ణి ఆశ్రయించు అన్నారు దత్తస్వామి. కార్తవీర్యార్జునుడికి గర్గముని చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. దత్తుడు ఇంద్రాది దేవతలను పరీక్షించిన కథ గుర్తొచ్చింది. ఇప్పుడు ఇది తనకు కఠిన పరీక్ష, అంటే స్వామి అనుగ్రహించబోతున్నాడన్నమాట. ఇందులో నెగ్గితే తన కోరిక నెరవేరుతుంది. ఈ ఆలోచనలతో కార్తవీర్యుడికి ధైర్యం వచ్చింది. దత్తస్వామితో ఇలా అన్నాడు,
దత్తయోగీంద్ర, నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడవని నా విశ్వాసం. ఈ తల్లి కల్పవల్లి మహాలక్ష్మి, కలుముల తల్లి. ఇక్కడ మీకు సేవలు చేస్తున్న పరిచారక గణమంతా గంధర్వులు. వీరితో సహవాసము, నీ సేవాభాగ్యము నాకు బహుజన్మ పుణ్య తపఫలం. ఏ రాజభోగాలు దీనికి సాటిరావు. స్వామి, మీ కఠిన పరీక్షల గురించి విన్నాను, మీ మాయలు కళ్ళారా చూశాను. ఇంద్రాది దేవతలకే అర్థం కానివి నీ మాయలు. వాటిని అర్థం చేసుకోవడం, నీవు పెట్టే పరీక్షలలో నెగ్గడం నా బోటి సామాన్య మానవునికి అయ్యే పనా స్వామి? నీవు కరుణామూర్తివని వేదాలు శాస్త్రాలు పొగుడుతున్నాయి. అలాంటి నీవు ఒక సామాన్య మానవుణ్ణి ఇలా కఠిన పరీక్షలకు గురి చేయడం భావ్యమా? నీవే వంచిస్తే మాకు దిక్కెవరు, రక్షకుడెవరు? పోనీలే, పరీక్షించు, నీకు సంతృప్తి కలిగేదాకా పరీక్షించు. నా 2 చేతులే కాదు, 2 కాళ్ళు పోయినా పర్వాలేదు, చివరకు ప్రాణాలు పోయినా ఇబ్బంది లేదు. నీ సేవ వదలను, నీ సన్నిధిని విడిచిపెట్టను. అవతలికి బొమ్మని మాత్రం ఆజ్ఞాపించకు, అదే నాకు 10,000 అంటూ కార్తవీర్యార్జునుడు ఆపుకోలేని దుఃఖంతో సాష్టాంగపడ్డాడు. తన కన్నీళ్లతో దత్తుని కాళ్ళు కడిగాడు. దత్తాత్రేయుడు చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయాడు. కార్తవీర్యార్జున, లే, నీ భక్తికి సంతోషించాను, నీ జ్ఞానానికి ఆనందించాను, నీ సేవలకు సంతృప్తి చెందాను. లేచి వరం కోరుకో, నీకు కావలసినది ప్రసాదిస్తాను. లక్ష్మీ సమేతుడుగా, అనఘా సమేతుడుగా నన్ను సేవించిన వారికి, మృష్టాన్న మద్య మాంసాదులు నాకు నివేదనలు చేసిన వారికి, వీణావేణు శంఖాదులు మోగిస్తూ సంగీత సాహిత్య నృత్యాలతో నన్ను ఆరాధించిన వారికి, నా నామమును జపించిన వారికి, వేదశాస్త్ర పండితులను సత్కరించే వారికి నేను కోరిన కోరికలన్నీ తీరుస్తాను. పుత్ర పౌత్రాభివృద్ధిని, ధనధాన్య భోగ భాగ్య సమృద్ధిని, ఆయురారోగ్యములను తనివి తీరా ప్రసాదిస్తాను. నన్ను శంకించే వారిని, అవమానించే వారిని నిర్దాక్షిణ్యంగా అణిచి పారేస్తాను. కార్తవీర్యార్జున, ఇది నా దీక్ష. నీ మీద నాకు అనుగ్రహము కలిగింది. నీకు ఏమేమి కావాలో నిస్సంకోచంగా నిస్సంశయంగా కోరుకో, వెంటనే తీరుస్తాను అన్నారు దత్తస్వామి. కార్తవీర్యార్జునుడి మనస్సులో, కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. మెల్లగా లేచి నిలబడ్డాడు. స్వామి వైపు సవినయంగా చూస్తూ శిరస్సు వంచి మెల్లగా చిన్న స్వరంతో ఇలా అన్నాడు: దత్తదేవా, నా జన్మ ధన్యమయ్యింది. మీ అనుగ్రహానికి నేను పాత్రుణ్ణయ్యాను. ఇంతకన్నా నేను కోరుకోవలసినదేమున్నది? అయినా నీ ఆజ్ఞను కాదనలేక, నా రాజధర్మాన్ని విడిచిపెట్టలేక కొన్ని వరాలు అడుగుతున్నాను. నేను చేసే ప్రజాపాలనలో ధర్మార్థాలు వృద్ధి పొందేటట్లు, ఎదుటివారి ఆలోచనలు నాకు తెలిసిపోయేటట్లు, పుణ్యపాప సుఖదుఖాల ద్వంద్వాలను తెలుసుకునే ప్రసిద్ధి కలిగేటట్టు, నేను కోరుకున్నప్పుడు నాకు 1000 బాహువులు అనగా 1000 చేతులు వచ్చేటట్లు, అణిమాది అష్టసిద్ధులు నాకు వశమయ్యేటట్లు, పర్వతాలపై, ఆకాశంపై, సముద్రంపై, పృథివిపై, పాతాళంలో నిరాటంకంగా సంచరించే శక్తి నాకు కలిగేటట్లు, నాకన్నా గొప్పవాడు ప్రసిద్ధుడు అయిన వ్యక్తి చేతిలో మాత్రమే నేను మరణించేటట్లు, నేను దారి తప్పినప్పుడల్లా నాకు సన్మార్గం చూపించేవారు లభించేటట్లు, గొప్ప గొప్ప అతిథులు నిత్యము దొరికేటట్లు, సంపదలు అక్షయంగా ఉండేటట్లు, నన్ను స్మరిస్తే చాలు ప్రజలకు పోయిన వస్తువులు దొరికేటట్లు, నీ పట్ల నిశ్చలమైన భక్తి నాకు నిరంతరం నిలిచేటట్లు అనుగ్రహించు దేవా అని అడిగాడు. కార్తవీర్యుడు కోరినవన్నీ దత్తుడు అంగీకరించాడు. తథాస్తు అని పలికాడు. నా అనుగ్రహం వల్ల నీవు చక్రవర్తివవుతావు, వెళ్ళు అన్నాడు. అర్జునుడు పరమానందంతో తన చేతుల్ని చూసుకున్నాడు. చొట్ట చేతుల స్థానంలో బలమైన దృఢమైన చేతులు వచ్చాయి. సంవత్సరాల తరబడి సేవ చేసి అలసిన శరీరం వింత కాంతితో వెలిగిపోయింది. తృప్తిగా శరీరమంతా చూసుకుని ఆనందంతో మరొకమారు దత్తస్వామికి సాష్టాంగ నమస్కారం చేసి దత్తస్వామి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు. అతని రాజధాని అయిన మాహిష్మతీపురం చేరుకున్నాడు. పౌర, జానపద, సామంత, దండనాయక, మంత్రి, కవి, పండితావళి సాక్షిగా పట్టాభిషేకం జరిపించుకున్నాడు.
అమరులు, గంధర్వులు, అప్సరసలు వచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆశీర్వదించి వెళ్ళారు. గురువర మహిమ వలన సామ్రాజ్యంలో సకల సంపదలు వృద్ధి చెందాయి. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. కార్తవీర్యార్జునుడు అత్యంత బలిష్ఠుడై రాజ్యపాలన చేస్తున్నాడు. రాజ్యంలో తాను తప్ప ఎవరూ ఏ ఆయుధము చేపట్టరాదని, అలా పడితే అతన్ని పరహింసాపరాయణుడిగా గుర్తించి శిక్షిస్తామని, దీనికి శిక్ష శిరచ్ఛేదమని శాసనం అమలు చేశాడు. అంతే. ఆ క్షణం నుండి అతని రాజ్యంలో ఎవరైనా ఆయుధం ముట్టుకుంటే ఒట్టు. గ్రామపాలన, క్షేత్రపాలన, పశుపాలన, గోబ్రాహ్మణ సంరక్షణ సమస్తము తానే చూసుకుంటున్నాడు. ప్రజలకు చోర, సర్ప, అగ్ని, శత్రు భయాదులు లేకుండా చేశాడు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే కార్తవీర్యార్జునుడిని తలచుకుంటే చాలు, స్వయంగా ప్రత్యక్షమై వారి ఆపదలు తొలగిస్తున్నాడు. అతని స్మరణతో పోయిన వస్తువులు కూడా దొరుకుతున్నాయి. ప్రజలు హాయిగా సుఖశాంతులతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతున్నారు. అతని పాలనలో భూరి దక్షిణలతో యజ్ఞయాగాది క్రతువులను మహావైభవంగా జరిపిస్తున్నాడు. చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ జయిస్తున్నాడు. ఇతడి ధర్మ అనురక్తిని, శౌర్య పరాక్రమాలను, ఆత్మాభిమానాన్ని కళ్ళారా చూసిన అంగీరస మహర్షి ఆనందం పట్టలేక కార్తవీర్యార్జునుడంతటి రాజు మరొకడు లేడని ఘంటాపదంగా ప్రకటించాడు. దత్తస్వామి తనకిచ్చిన వరాలు ప్రతిరోజు ఏటేటా గుర్తు చేసుకుంటూ ఆ రోజు ప్రత్యేకంగా దత్త పూజా మహోత్సవాలు జరుపుతున్నాడు. వీటిలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనేటట్లుగా చేస్తున్నాడు. అతని చేష్టలు చిత్రాతి చిత్రంగా ఉంటున్నాయి. ఉన్నట్లుండి ఒక్కొక్క రోజున దత్త దర్శనమునకు వెళ్తాడు. నమస్కరించిన వెంటనే తిరిగి వస్తూ ఉంటాడు. ఒక్కొక్క రోజున అక్కడే ఉండిపోతూ ఉంటాడు. ధర్మశాస్త్రాలు, యోగ విద్యలు పండితులతో చెప్పించుకుంటూ వింటూ ఉంటాడు. వారిని బహుదా సేవిస్తూ ఉంటాడు. వారిని అనేక విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. దత్తుని గురించి తాను ఏమి విన్నాడో, తెలుసుకున్నాడో అన్నీ తన ప్రజలకు వివరిస్తూ ఉంటాడు. అతనికి దాచవలసినది ఏమీ లేదు. ఒకరోజు కార్తవీర్యుడు తన అంతఃపురంలో తన కాంతలతో కలిసి రేవా నదిలో క్రీడిస్తూ ఉన్నాడు. ఉన్నట్లుండి అతనికి ఒక వింత ఆలోచన వచ్చింది. తనలో నుండి సహస్ర బాహువులను ఆవిర్భవింపజేశాడు. రేవా నదిని అడ్డగించాడు. ఒక పక్క 500 చేతులు, ఇంకో పక్క 500 చేతులు వేసి మధ్యలో తానుండి రేవా నదికి ఆనకట్ట వేశాడు. ప్రవాహం ఆగిపోయింది. ఒక్క చుక్క నీరు కూడా ముందుకు సాగలేదు. నీరంతా ఎగదన్నింది. వెనకవైపున దూరంగా ఎక్కడో విడిది చేసిన రావణుని సేవా శిబిరాలను రేవా నది ముంచివేసింది. రావణునికి కోపం వచ్చింది. మేఘం లేని వానలాగా వర్షం లేని ఈ వరద ఏమిటని హుంకరించి విషయమేమిటో తెలుసుకుని రమ్మని భటులను పంపాడు. వాళ్ళు వచ్చి చూసి సంగతిని తెలియజేశారు. ఆడవాళ్లతో జలకాలాటకు వచ్చిన కార్తవీర్యుడు ఒంటరిగా దొరికాడు. వానిని తేలికగా జయింపవచ్చు అని భావించాడు రావణాసురుడు. సైన్యంతో వచ్చి చుట్టుముట్టాడు. అర్జునుడు చిద్విలాసంగా నవ్వుతూ నదిలో నుండి లేచి వచ్చాడు. తనకున్న సిద్ధులతో ఎంతమంది రాక్షసులున్నారో అన్ని రూపాలను ధరించి అందరినీ క్షణంలో మట్టుబెట్టాడు. రావణాసురుణ్ణి 1000 చేతులతో పట్టుకుని బంధించి వాడి 20 చేతులను విరిచికట్టేసి తన రాజ్యానికి తీసుకెళ్ళి చెరసాలలో బంధించాడు. కొన్ని రోజులకు ఈ వార్త లంకాపట్టణమంతా తెలిసిపోయింది. దశకంఠుడి తాతగారు పులస్త్య బ్రహ్మ వచ్చి కార్తవీర్యుణ్ణి అభ్యర్థించి తన మనవడైన రావణాసురుణ్ణి విడిపించుకుని తీసుకుపోయాడు. కార్తవీర్యార్జునుడికి ఇంతటి దివ్యశక్తులు, మహిమలు శ్రీ దత్తస్వామి అనుగ్రహం వల్ల లభించాయి. దత్తాత్రేయుడంతటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. శంఖచక్ర గదాధారి అతడే పరాత్పరుడు, అతడే వాసుదేవుడు, అతడే మహామాయతో అనగా అనఘామాతతో కలిసి ఈ చరాచర జగత్తుకి సృష్టి స్థితి లయాలు జరుపుతూ ఉంటాడు. ఇతడి కన్నా అన్వేషింపదగిన వస్తువు లేదు, ధ్యానింపదగిన శక్తి లేదు. కర్మబంధనాలు త్రెంచి ముక్తిని ప్రసాదించే హృషికేశుడితడే. శ్రీహరికి దత్తరూపం ఉత్తమోత్తమం. త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు అనుగ్రహాన్ని కురిపిస్తాడు దత్తుడు. నేను భక్తికి దాసుణ్ణి. భక్తితో పత్రం, పుష్పం, ఫలం, చివరకు కాసిన్ని మంచినీళ్లు కానీ నాకు సమర్పించినా నేను మిమ్మల్ని కాపాడి తీరుతాను అనేది దత్తస్వామి వారి ప్రతిజ్ఞ. స్మరణమాత్ర సంతుష్టుడు శ్రీ దత్తస్వామి.
ధర్మ సంస్థాపనకు, అధర్మ నిర్మూలనకు, శిష్టరక్షణకు, దుష్ట శిక్షణకు బద్ధకంకణుడై శ్రీహరి దత్తావతారం ధరించాడు. తండ్రి, దత్తాత్రేయుణ్ణి ఉపాసించి కార్తవీర్యార్జునుడు పొందిన దివ్యశక్తుల గురించి క్లుప్తంగా తెలియజేశాను. ఇంకా అలర్క జన్మ కర్మాదులు కూడా వివరిస్తాను, ఆలకించు అని సుమతి తన కథనాన్ని కొనసాగించాడు. శ్రీ దత్తాయ గురవే నమః.